ఈరోజు కుప్పం చరిత్రలోనే ఒక మహత్తరమైనటువంటి జాతరకు మించి ఈరోజు కుప్పంలో కన్నుల పండుగగా కుప్పం ప్రజానీకం అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కుప్పం ముద్దుబిడ్డ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన గారు చేసినటువంటి ఘనమైనటువంటి విషయం ఏమంటే ఈరోజు కుప్పానికి కృష్ణా జలాల్ని రప్పించడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి అన్ని పండుగల కన్నా అన్ని జాతరల కన్నా కూడా ఈరోజు కుప్పంలో పెద్ద జాతర జరుగుతూ ఉందనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఈరోజు దాదాపు శ్రీశైలం నుంచి కుప్పం నీళ్ళు రావడం అనేది సన్న విషయం కాదు. ఇది ఎన్టీఆర్ గారి ఆలోచన. రాయలసీమని రతనాలసీమ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ సుజల స్రవంతి అనే నామకరణంతో ఈ కార్యక్రమాన్ని సర్వే చేయించి ఆ రోజు అన్ని శ్రీశైలంనికా కూడా రాళ్ళు నాటించి సర్వే చేయించడం జరిగింది. అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు దీనికి నిధులు విడుదల చేసి దీన్ని కాలువలు తవ్వించి కార్యక్రమాలు చేపడితే మన ప్రభుత్వం పోయిన తర్వాత ఎక్కడేసిన గొంగళి అక్కడే విధంగా ఈ కాలువ ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం ప్రజలకు చెప్పిన విధంగా రాయలసీమ రత్నాలసీమ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 750 కిలోమీటర్లు శ్రీశైలం నుంచి కుప్పం పరమసముద్రం చెరువు వరకు కూడా ఈరోజు కృష్ణా జలాలను తీసుకురావడం జరిగింది. దాదాపు 750 కిలోమీటర్లు. దాదాపు శ్రీశైలము మనకన్నా 1200 అడుగుల లోతులో ఉండే శ్రీశైలము దాదాపు కుప్పానికి నీళ్ళు రావాలంటే 1200 అడుగుల ఎత్తుకి నీళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. ఇది చిన్న విషయం కాదు. ఈరోజు 17,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుప్పం ప్రజానీకం కోసము కుప్పం నా ప్రజలు నా సొంత కుటుంబ సభ్యులు వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలా, సాగునీరు కానీ తాగునీరు కానీ అందించాలనే సదుద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 89 ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను బ్రహ్మాండంగా గెలిపిస్తున్నారు. వారి రుణం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కుప్పమే కాకుండా రాయలసీమకు కూడా నీళ్ళు లేని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడము ఇది చరిత్రలో నిలిచిపెట్టే కార్యక్రమము. కుప్పంలో ఉండే ప్రజానీకం అందరూ కూడా పార్టీలకు అతీతంగా టోటల్ రైతాంగం కానీ మహిళలు కానీ టోటల్ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా కుప్పంలో ఉండే కుప్పం నియోజకవర్గంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన ఉన్నన్నాళ్ళు మన కంఠంలో ప్రాణం ఉన్నన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఆదరించాలా, ఆయన ఆదరించి ఆయన గుండెల్లో పెట్టి చూసుకోవాలనేసి కుప్పం ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నా. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై జన్మభూమి. కుప్పంలో 2014 సంవత్సరంలో ఎన్టీఆర్ సిటీలో ఇన్ఛార్జ్గా పనిచేశాను. అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కుప్పంలో తాగడానికి కానీ స్నానం చేయడానికి కానీ నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పట్లో ట్యాంకర్లు తెచ్చుకొని స్నానం కూడా వారానికి 10 రోజులకి 2 రోజులకి చాలా ఇబ్బంది పడేవాళ్ళము. కానీ అలాంటి పరిస్థితిలో అప్పుడు బోర్లు వేసినా కూడా 1200 అడుగులు నీళ్ళు లేదు. కానీ అలాంటి పరిస్థితిని చంద్రబాబు గుర్తించి శ్రీశైలం నుండి కుప్పంకి 786 కిలోమీటర్ని నీళ్లు తీసుకొచ్చి కుప్పం ప్రజలకి ఒక దేవుడు నీళ్లు చెరువు నింపగలుగుతాడు. కానీ అలాంటి దాని తర్వాత చంద్రబాబు గారి మొదటి తరం ప్రపంచంలోనే 800 కిలోమీటర్ల నుండి నీళ్లు కుప్పం తీసుకొచ్చి కుప్పం ప్రజలకు ఇచ్చాడంటే సాగు కానీ తాగునీరు కానీ వ్యవసాయం కానీ అన్నిటికీ ఎట్టి పరిస్థితిలో జీవితాంతం ఆయన రుణం తీర్చుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఎంత డబ్బులు ఇచ్చినా ఇలాంటి చూస్తామో చూడలేము. మళ్ళీ దీనికోసం చంద్రబాబు గారికి పాదాభివందనాలు. నియోజకవర్గంలో 110 చెరువులు ఉన్నాయి. 6,300 ఎకరాలు దీని విస్తరణ. దీనికి చెరువులు నింపడంతో 40,000 బోర్లు ఉంటే దాంతో 4,000 బోర్లు మాత్రం పనిచేస్తున్నాయి. దానికి ఇప్పుడు ఇచ్చి హంద్రీనీవా ద్వారా దాదాపు 10,000 20,000 బోర్లు రీఛార్జ్ అయ్యి మళ్ళీ రైతే రాజు అన్న మాట. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి నీళ్లు లేక ఈరోజు ఈ నీటి ద్వారా రైతులు వ్యవసాయం చేసుకుని మంచి గిట్టుబాటు ధరతో సారు దీన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి దీన్ని పండించిన పంటను విదేశాలకు తరలించి మంచి రేటుకి తీసుకొచ్చి రైతుని మంచి స్థాయిలో చూడాలనే సార్ కోరిక. దీనికోసం సార్కి రైతులు కానీ ఇక్కడ లోకల్లో ఉన్న చాలా మంది ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారని మేము రామకుప్పం మండలం కుప్పం నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు చరిత్రలోనే ఏనాడు ఏ రాష్ట్రంలో ఎవ్వరూ ఊహించినంత విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మా దైవం ఇక్కడికి హంద్రీనీవా వాటర్ని తీసుకురావడం పట్ల
ప్రజలే కాదు, రైతులే కాదు, చిన్నపిల్లల నుంచి వ్యాపారస్తులు మొదలుకొని యువత అందరూ చాలా హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ రైతు పక్షపాతి. ఆయనకు రైతులంటేనే మొదటి ప్రాధాన్యత. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్పేది ఏమంటే రైతులు బాగుంటేనే ఆ రాష్ట్రం బాగుంటుంది, ఆ నియోజకవర్గం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. అన్ని రకాల అభివృద్ధి చెందాలంటే రైతులు బాగుండాలి ముఖ్యంగా. కాబట్టి ఈరోజు చరిత్రలో ఎవ్వరు ఊహించినంత విధంగా ఎక్కడ శ్రీశైలము, ఎక్కడ కుప్పము ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది ఆచరణ కాని పనిని కూడా ఆయన ప్రాణం పెట్టి ఎక్కడ శ్రీశైలము, ఎక్కడ కుప్పము, ఇది చరిత్రలో ఎవరు ఊహించని విషయము. ఇది ప్రజలకందరికీ అర్థం కావాలి, రైతులకు కూడా అర్థం కావాలి. ఇది చిన్న విషయంగా తీసుకోవద్దండి. ఎందుకంటే 750 కిలోమీటర్ల నుంచి వాటర్ని ఎత్తుకు తీసుకురావాలంటే ఇది ఒక మహాయజ్ఞం లాంటిది. కాబట్టి ప్రతి ఒక్కరు రైతులు, ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారి కృషిని, ఆయన మన మీద ఉన్న ప్రేమని, మనకి ఈ రకంగా ఇంత రైతులందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు 1250 అడుగుల ఎత్తుకు నీళ్లు తీసుకుని ఇంచుమించుగా 17,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతుల రుణాన్ని తీర్చుకుంటున్నాడు. అంటే ఇది ఆషామాషి విషయం కాదు. ఒకప్పుడు కుప్పం అంటేనే వెనుకబడిన ప్రాంతం, అసలు కుప్పం అంటేనే తెలియదు ఎవ్వరికి. ఎక్కడికి పోయినా కుప్పం అంటే ఒక మారుమూల ప్రాంతంగా ఉండేది. కరువు కాటపాలతో రైతులందరూ అల్లాడిపోయేవాళ్ళు. కానీ ఈరోజు ఈ హంద్రీనీవా వాటరు విడుదల చేసినప్పటి నుంచి బోర్లన్నీ నిండిపోతున్నాయి. వాటర్ లేని బోర్లు కూడా ఇప్పుడు వాటర్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులందరూ ఇక చాలా సంతోషాలతో చంద్రబాబు నాయుడు గారి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ, ప్రజలే కాదు అందరూ చంద్రబాబు నాయుడు గారి కృషిని గుర్తించి రాబోయే ఎన్నికల్లో ఇది ఒక్కరికి మేలు జరిగే ఇది కాదు, ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఆ పార్టీ, ఈ పార్టీ, ఆ వ్యక్తి, ఈ వ్యక్తి అని కాదు, ప్రతి ఒక్కరికి ఉపయోగం పడే కార్యక్రమాన్ని మన దైవం నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. కాబట్టి ఇది గుర్తించుకొని రాబోయే ఎన్నికల్లో ఆయన్ని యునానిమస్గా గెలిపించే ప్రయత్నం చేయాలి. లాస్ట్ ప్రభుత్వం కూడా చేశారు. ఏమీ సెట్టింగ్ లేసే ప్రతి ఒక్కరికి తెలుసు. పొద్దున్నే గేట్లు బిగించి సాయంత్రానికి నీళ్లు షో చేసి చూపించేసి పూజలు చేసి సాయంత్రానికి లారీ తెచ్చి ఆ గేట్లను తీసుకువెళ్ళిపోయిన ప్రతి ఒక్కరూ చూశారు. దాన్ని వీడియోల రూపంలో కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేశారు. కాబట్టి మన దైవం అట్లా కాదు. ఇప్పుడు కంటిన్యూగా 15 రోజుల నుంచి వాటర్ ఏకదాటిగా పోతుంది. ఇంకా రాబోయే రోజుల్లో చెరువులకు అందరికీ ప్రతి చెరువుకి నీళ్ళు అందించి ప్రతి రైతు బోర్లలో కూడా నీళ్లు వచ్చే విధంగా ఈ వాటర్ అన్నీ సోర్సు భూమిలోకి ఇంకి ప్రతి బోరు కూడా వాటర్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ పండించి పంటలు ఇంకా రాబోయే రోజుల్లో ఎయిర్పోర్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారి దీర్ఘదృష్టి ఎలా ఉంటుందంటే ఇంకా 100 సంవత్సరాల్లో కుప్పము ఒక మహా నగరంగా తీర్చిదిద్దాలని దీంతో ఇటీవలే యాపిల్ స్పేర్ పార్ట్ల కంపెనీని కూడా ఎంఓయూ చేసుకున్నారు. కాబట్టి ప్రతి యువతకు కూడా ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మన దైవం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహాయజ్ఞాన్ని చేపట్టినారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనసులో గుర్తుపెట్టుకొని ఆయన రుణం తీర్చుకునే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆయన రుణాన్ని తీర్చుకోవాలని కోరుకుంటూ ఆయనకి అందరి తరఫున మన దైవం నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మేము సామాన్య రైతు, మేము ఎంతో బాధలు పడుతూ ఉన్నాము. బోర్లో నీళ్ళు లేకుండా మన నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి నీళ్ళు తెచ్చి ఎంతో పుణ్యం చేసి మమ్మల్ని అందరూ బతికే ఒక మార్గం చూపించిన ఆదరవ దైవం ఆయన. ఎన్నో ఏళ్ళుగా తపస్సు చేసి ఈరోజు మాకు నీళ్ళు వచ్చిందంటే దీనికన్నా మేము ఇంకెంతో పుణ్యం చేసి ఉండాలా. నిజమైన భగీరథుడు ఎదురులో చూసినంత ఆనందమైంది మాకు ఈరోజు కుప్పంలో. ఆయన ఎప్పటికీ చల్లగా ఉండాలా. మా ఆయుస్లో కూడా మా ఆయుస్ ఆయన పోసుకొని ఇంకా 100 ఏళ్ళు బాగా చల్లగా ఉండి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపుకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆ బేటాయి స్వామి దేవుడు ఏడుకొండలో ఇంత ఆశీర్వాదం బాగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సినిమా షూటింగ్ మారి సీన్ క్రియేట్ చేసి నీళ్లు తెచ్చి ట్యాంకర్ల నీళ్ళు తోలి ప్రజలనంతా యామారించి కొన్ని రోజులు అవుతానే ట్యాంకర్ అన్నీ పెరుకోపరిచారు. ఈరోజు నిజంగానే మాకు నీళ్ళు వచ్చి కుప్పంలో ఉండే రైతులను అందరినీ రైతే రాజుగా చూడాలని, రైతుల కండ్ల ఆనందం చూడాలని ఆయన ఈరోజు నీళ్ళు తెచ్చి 17,000 కోట్లు ఖర్చుతో ఈరోజు కుప్పానికి నీళ్ళు తెచ్చిన భగీరథుడు అంటే మాకు దేవుడు ఆయన ఎప్పటికీ బాగుండాలి.